ఓకే, వెరీ గుడ్. మీడియా మిత్రులకి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు పాడేరు ఐటీడీఏ ముందు మరి పాడేరు నడిబొడ్డున పాడేరు కేంద్రంగా మేము ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు బిక్సాట్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి కారణం ఏంటంటే మరి మేము గత 20 రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ మరి గిరిజన గురుకుల అధికారులు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదనుకుంటే పాడేరు ఐటీడీ పిఓ గారు కానీ, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ స్పందించకుండా మరి కాలయాపన చేస్తూ మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది మంచి ధోరణి కాదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మరి అలాగే మరి ఈరోజు మేము 20 రోజుల నుంచి కూడా అర్ధాకలితో అలమటిపోతున్నాం. మాకు జీతాలు లేవు. మరి ఇస్తున్నటువంటి జీతాల్లో కూడా అరకొర జీతాలు ఇస్తున్నారు. కానీ ఆ జీతాలు కూడా ఇప్పటి వరకు మమ్మల్ని జమ చేయలేదు. అందుకనే చెప్పి మా ఆకలి బాధ తీరాలి అంటే భిక్షాటన చేయాలి అని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మరి భిక్షాటన చేశాము. మరి మా వ్యాపారస్తు సంగతులు, అలాగే సంఘాలు, అలాగే మిగతా ప్రజానికం అందరూ కూడా చెరో రూపాయో 2 రూపాయలు ఇచ్చినటువంటి దాంతో మేము ఈరోజు మేము ఈరోజు ఏదో నీలో పాలో తాగి మేము ఈరోజు బతకడానికి అవకాశం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా గిరిజన గురుకుల అధికారులు ఇలాంటి భిక్షాటన గురువుల చేత చేయించడం అనేటువంటిది సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా గిరిజన గురుకుల అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి తక్షణమే మా న్యాయబద్ధమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దాని పరిష్కారం వైపు అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.